దేవత అయిన మానసాదేవి ఒక కథని తెలుసుకుందాము. అనేక శతాబ్దాల క్రితం భాగీరథిలో చాంద్ సౌదాగర్ అనే గొప్ప ధనవంతుడు నివసించేవాడు. ఆ ప్రాంతమంతా మానసాదేవి అనే నాగదేవత నివాసం. చాంద్ సౌదాగర్ తన సంపద గురించి చాలా గర్వపడేవాడు. అతను ఆ మానసాదేవిని పూజించేవాడు కాదు. శక్తివంతమైన దేవత ఆమె మానసాదేవి. ఆమె త్వరగా కోపాన్ని కూడా కలిగి ఉండేది. ఆమె బలహీనత ఒకటే. ఆమె జీవితంలో ఆభరణాలు, ఆమెకి విస్తారమైన భోజనం, చక్కటి దుస్తులు అవన్నీ సమర్పిస్తే చాలా సంతోషపడుతుంది. చాంద్ సౌదాగర్ గొప్ప ధనవంతుడు కదా. ఆయనకి కలలో కనిపించి నాకు ఇవన్నీ ఇవ్వమని కోరింది. కానీ చాంద్ ఆమెని నమ్మడు. అందుకని నేను ఏమీ ఇవ్వకుండా దాన్ని నగలు ఏమీ ఇవ్వను అనుకున్నాడు. అప్పుడు ఆమె అతని గర్వాన్ని మింగివేయాలనుకుంది. అప్పుడు ఆమె అతన్ని బెదిరించింది. అయినా అతను ఏమీ ఇవ్వలేదు. అప్పుడు మానసాదేవి తన భయంకరమైన రూపాన్ని అతనికి చూపించి నీ 7 కొడుకులు ఉన్నారు, ఆయనకి 7 కొడుకులను చంపేస్తాను అని చెప్పింది. కోపంతో మానసాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మానసాదేవి తన పిల్లలకు, పాములకు చాంద్ సౌదాగర్ కొడుకులను ఒకరి తర్వాత ఒకరిని కాటు వేయమని ఆదేశించింది. అప్పుడు 6 వారాల వ్యవధిలో చాంద్ సౌదాగర్ 6 పిల్లలు కాటుకు గురయ్యారు. అతని చిన్న కొడుకు మాత్రమే మిగిలాడు. అతని పేరు లఖిందర్. మానసాదేవి తన చివరి కొడుకును కూడా చంపేస్తాను అని చెప్పింది. ఒకరోజు అతనికి లఖిందర్కి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. పెళ్ళి కూడా చేశాడు. చేసిన తర్వాత కూడా మానసాదేవి అతని కలలో కనిపించి నువ్వు నాకు ఇవన్నీ ఇవ్వకపోతే, నువ్వు నన్ను నమ్మకపోతే నేను నీ చివరి కొడుకును కూడా చంపేస్తాను అని చెప్పింది. అయినా అతను మొండిగా ఉన్నాడు. అప్పుడు లఖిందర్ అతని చివరి కొడుకు పెళ్లి చేసి ఒక ఇనుప గదిని నిర్మించి పాములు కూడా లోపలికి రాని విధంగా చేశాడు. అయినా కానీ ఆమె అమ్మవారు కాబట్టి ఆమె లోపలికి వచ్చి అతన్ని చంపివేసింది. అతని భార్య మానసాదేవిని బాగా పూజించి నా భర్తని బతికించమని వేడుకుంది. అప్పుడు మానసాదేవి మీ మామ మొండిగా ఉన్నాడు, నన్ను పూజించే వరకు నేను ఏమీ చేయలేను అని చెప్పింది. సరే అని మీ మామని మార్చు అని చెప్పింది. అతను వెళ్ళి అప్పుడు లఖిందర్ భార్య వెళ్ళి వాళ్ళ మామని అడిగారు, నువ్వు మానసాదేవిని పూజించండి, అప్పుడు మీకు అందరి కొడుకులు బతుకుతారు అని చెప్పింది. సరే అని అప్పుడు ఆయన మారి వాళ్ళ మామ మానసాదేవిని బాగా పూజించి ఆ మానసాదేవికి ఆమెకి గుడిని కట్టి ఆభరణాలు, భోజనాలు పెట్టి బాగా పూజించాడు. అప్పుడు అతని 7 కుమారులు తిరిగి బ్రతికి సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లారు. మానసాదేవిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, మనశ్శాంతిగా ఉంటారు. ఓం మానసాదేవ్యే నమః. పంచమి రోజు కానీ నాగపంచమి రోజు నాగపంచమి కథను చదివితే ఎవరికైనా తన కుటుంబం యొక్క 7 తరాల సర్పభయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని నమ్మకం. నాగపంచమి రోజున ఉపవాసం చేయడం, శీఘ్ర కథను చదవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఈ వ్రతం అష్టనాగులను ఈ రోజు అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షకుడు, కంబాల, కర్కోటకం, శంఖపాల అనే 8 పాములను పూజిస్తారు. దీనితో నాగదేవత ఆశీస్సులతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అనుగ్రహం పొందుతారు. నాగపంచమి రోజు ఇలా పూజించడం వల్ల మనకి మనశ్శాంతి కూడా కలుగుతుంది అంటారు. మహిళలందరూ ఆ రోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పాములు పొట్టలో పాలు పోసి కొబ్బరికాయ, నువ్వులు, చలిమిడి అవన్నీ దీపం వెలిగించి పూజ చేస్తారు. ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉపవాసాన్ని విరమిస్తారు అంటారు.